నమస్కారం. వీబీ న్యూస్కి స్వాగతం. స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్లోని అన్వి సూపర్ స్పెషాలిటీ నందు 13వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చల్మలశెట్టి రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, శ్రీదేవి దంపతులు డివి రమణాలు పాంప్లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపులపాడు మండలం పరిసర ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ కుమార్తె డాక్టర్ వీరమాచినేని స్వరాజ్యం, ప్రముఖ సర్జికలిస్ట్ అంకాలజిస్ట్ డాక్టర్ పోలవరపు కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి బెనర్జీ, యనమదల సుధాకర్, బొమ్మలూరు సర్పంచ్ విజయభాస్కర్ కాటూరి, ఏసీ తరాంపురం మాజీ సర్పంచ్ కడగళ్ల శ్రీనివాసరావు, జాస్తి భూపతి, వీరమాచినేని బుజ్జి, మేడేపూడి రామ్మోహన్ రావు, కాళీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన కోటి ఇవ్వండి, మీరు ఒక పట్టుకోండి, మీరు కూడా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 13వ తారీఖున మెగా మెడికల్ క్యాంపు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్వి సూపర్ స్పెషాలిటీ వారి యొక్క కృషితో ఈ మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపులో మరి క్యాన్సర్, హార్ట్, అదేవిధంగా బీపీ, షుగరు, థైరాయిడ్, ఇవి ప్రధానమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి సేవలు అందించే దానికోసం ముఖ్యంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో అన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఉచితంగా ఈ టెస్టులన్నీ కూడా చేయబడతాయి. ఇవే కాకుండా మరి ప్రతి గ్రామంలోనూ ఒక మెడికల్ క్యాంపుని ఇదే విధంగా మెడికల్ క్యాంపులు ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తూ ఉంది. ఈ యొక్క సేవా కార్యక్రమం మరి ఈనాడే ప్రారంభం కాల, ఏనాటి నుంచో మా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రజలకు సేవ అందించేదానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. అది మరి విద్యా సంబంధమైన, మరి వైద్య సంబంధమైన, మరి అదేవిధంగా ఆర్థిక సంబంధమైన సేవా కార్యక్రమాలు, అన్ని రకాల సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ నుంచి మేము గత 10 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం. పేదలకి ఉపాధి అవకాశాలు కలుగజేసేదానికోసం, మెడికల్ క్యాంపులు పెట్టేదానికోసం, అదేవిధంగా పశువులకి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేదానికోసం, అదేవిధంగా మరి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కలగజేయడంలో కూడా మేము పెద్ద ఎత్తున మా సహాయ సహకారాలు అందించి మా వంతు కృషిని మేము ఖచ్చితంగా చేసాం. ప్రతి గ్రామంలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకి క్యాన్సర్ మీద, అదేవిధంగా మరి హార్ట్ డిసీజెస్ మీద, షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రధానమైనటువంటి సమస్యలన్నింటి మీద మా పిల్లలు డాక్టర్సు వారు కూడా మరి సేవ చేసేదానికోసం ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఉచిత మరి టెస్టులు చేస్తూ ప్రజలకి అవగాహన కలిగించేదానికోసం ఖచ్చితంగా మా వంతు కృషిని మేము చేస్తాం. మరి ఈ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరి సహాయ సహకారాలు, మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరి యొక్క సహాయ సహకారాలను అభ్యర్థిస్తూ మరి ఈ స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వీరమాచినేని సత్యప్రసాద్ క్యాంపు అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రముఖ సేవా తత్పరులు చల్మలశెట్టి రమేష్ గారు, అదే పెద్దలు కూడా మరి ఈ క్యాంపుని విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ క్యాంపులో మరి రొమ్ము క్యాన్సరు, అదేవిధంగా రొమ్ము గడ్డలు, థైరాయిడ్ క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, జీర్ణాశయం క్యాన్సరు,
వీటిలన్నిటి మీద అన్ని రకాల క్యాన్సరు మరి బాధితులకి మరి టెస్టులు చేసి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హార్ట్కి సంబంధించి కూడా మరి అన్ని టెస్టులు చేస్తారు. మరి షుగర్ టెస్టు, అదేవిధంగా ఏకో టెస్టు, ఇవన్నీ కూడా చేసి మరి ఖచ్చితంగా ప్రజలకి సేవలు అందించే దానికోసం రేపు ఈ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకుని వస్తారని చెప్పి ఆశిస్తున్నాం.